Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ప్రొడ్యూసర్ కన్నా నీకు ఎక్కువ తెలుసా? అసలు కలెక్షన్స్ ఎక్కువ చూపిస్తే ప్రొడ్యూసర్లే ట్యాక్స్ కట్టాలి, మేము ప్రొడ్యూసర్ ఫిగర్స్ మాత్రమే నమ్ముతామంటూ ఎన్నాళ్ళు కామెంట్ సెక్షన్ లో బార్కింగ్ చేసిన వాళ్ళు ఇంకొకసారి కామెంట్ సెక్షన్ లో హ్యాండ్ ని రేస్ చేయండి. మాట్లాడాల్సిన పని అయితే ఉంది. ఎన్నాళ్ళు మీ ఫేవరెట్ హీరోల సినిమాల నెంబర్స్ ప్రొడక్షన్ హౌస్ దింపినప్పుడు ఇవే కరెక్ట్ అని నమ్మిన వాళ్ళు గేమ్ చేంజర్ మూవీ టీమ్ ఈ మూవీ డే 1 186 కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్ వేశారు. ఇది కూడా నమ్మండి. సలార్, కల్కి, దేవరా, గుంటూరు కారవన్, పుష్ప 2 ఇలా చాలా సినిమాలకి డే 1 పోస్టర్ వదిలినప్పుడు నీకేం తెలుసు ఒరిజినల్ నెంబర్స్ ని మా మూవీ టీమే వేశారని ఎగిరారు. సలార్ 178 కోట్ల పోస్టర్ నిజమైనప్పుడు ఈ 186 కోట్ల పోస్టర్ కూడా నిజమే. కల్కి 191.5 కోట్ల పోస్టర్ కరెక్ట్ అయినప్పుడు, దేవరా 172 కోట్ల పోస్టర్ జెన్యూన్ అయినప్పుడు, గేమ్ చేంజర్ 186 కోట్ల పోస్టర్ కూడా జెన్యూన్. సో ఈ రోజు ఈ 186 కోట్ల పోస్టర్ ని ప్రొడక్షన్ హౌసే దింపారు. మీరు సలార్, దేవరా, గుంటూరు కారం ప్రొడక్షన్ హౌస్ నంబర్స్ ఒప్పుకున్నప్పుడు దీన్ని కూడా ఒప్పుకోక తప్పదు. ఫేక్ అనే మాటని గట్టిగా రుద్దేస్తారు. దీని గురించి సెపరేట్ గా ఒక క్లాస్ తీసుకుందాం అనుకున్నా, బట్ మళ్ళీ ఈ పెయిడ్ బ్యాచ్ అండ్ నిబ్బా బ్యాచ్ అదే కామెంట్లు పెడతారు కాబట్టి సింపుల్ గా 2 words లో చెప్పేసుకుందాం, సింపుల్ గా ఫినిష్ చేసుకుందాం. ఇలా పోస్టర్స్ ద్వారా నెంబర్ వేయడం అనేది ప్రమోషన్స్ కి వాడుకునే ఒక టాక్టిక్. సినిమా గురించి అసలు తెలియని వాళ్ళు ఆర్ చూద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు నెంబర్ చూసి ఇంత కలెక్షన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా బానే ఉంటుందనుకుని కొనుక్కుని వెళ్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి హీరోకి గానీ డైరెక్టర్ కి కానీ ఆర్ ప్రొడక్షన్ హౌస్ కి గానీ ఈ ఓపెనింగ్స్ నంబర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ స్టాండర్డ్స్ ఇంకా పడిపోలేదంటూ బాక్సాఫీస్ స్టామినా ఇంకా అలానే ఉందని చూపించుకోవడానికి అండ్ రెప్యుటేషన్ అండ్ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడానికి ఈ టాక్టిక్ ని వాడుతూ ఉంటారు. బట్ అవి వచ్చిన కలెక్షన్స్ కంటే 5-10 కోట్లు కలుపుకుని వేస్తే పర్వాలేదు, బట్ మరి 50-100 కోట్ల డిఫరెన్స్ ఉంటేనే ట్రోల్ చేయాల్సిన అవసరం వస్తుంది. టాలీవుడ్ లో ఈ నెంబర్ గేమ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నా దీన్ని పీక్ తీసుకెళ్లింది 2020 పొంగల్ వార్. అలవైకుంఠపురంలో సరలేరు నీకెవరు క్లాస్ దీన్ని మొదలుపెట్టాయి. అయితే ఆ పొంగల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు రావడం, ఆ సినిమాలు వాళ్ళ కెరీర్ కి ప్రెస్టేజ్ గా మారడంతో ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ వాడడం మొదలు పెట్టారు. సో ఫైనల్లీ ఏదైనా చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా రూపీస్ అండ్ పైసా వరకు కూడా కరెక్ట్ గా తెలుస్తాయని కాదు, కానీ ట్రేడ్ వేసే నెంబర్స్ అండ్ ట్రాకర్స్ వేసే కలెక్షన్స్ కాస్త జెన్యున్ గా ఉంటాయి. అందులో కూడా ఫేక్ లేదా అంటే అది కూడా కాదు. డబ్బు తీసుకుని నెంబర్స్ వేసే బ్యాచెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఫైనల్ గా ఏదైనా చెప్పాలి అంటే మేకర్స్ వేసే పోస్టర్స్ ని సీరియస్ గా తీసుకోవద్దు, అది జస్ట్ ప్రమోషన్స్ కోసం వేసే నెంబర్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే సినిమా అనౌన్స్ చేసినప్పుడున్న హైప్ రిలీజ్ రోజైతే లేదు. ట్రిపుల్ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా హైప్ తెచ్చుకున్న తర్వాత ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. బట్ ఇండియన్ 2 రిలీజ్ అయిన తర్వాత హైప్ అంతా చచ్చిపోయిందని చెప్పొచ్చు. అండ్ అనుకున్నట్టుగానే ఒక హాఫ్ బేక్డ్ ప్రొడక్ట్ ఇవ్వడంతో సినిమాకి ఈవినింగ్ షోస్ వరకు మిక్స్డ్ టాక్ ఉన్నా డే ఫినిష్ అయ్యేసరికి బిలో యావరేజ్ టాక్ కి పడిపోయింది. బట్ ఓపెనింగ్స్ అయితే సినిమా హైప్ కి తగ్గట్టే వచ్చాయి తప్ప మరీ ఓవర్ గా రాలేదు, అలానే డల్ గా కూడా రాలేదు. ప్రతి స్టేట్ లో కూడా రీజనబుల్ కలెక్షన్స్ అందుకుంది ఈ ఫిల్మ్. నైజాంలో కాస్త ఎక్స్ట్రా షోస్ అనేవి దెబ్బ కొట్టినా ఆంధ్రలో మంచిగానే పర్ఫార్మ్ చేసింది. కొన్ని ఏరియాస్ లో అయితే ఆల్ టైమ్ టాప్ రేంజ్ లోకి వెళ్ళింది ఈ ఫిల్మ్. అండ్ సర్ప్రైజింగ్లీ నార్త్ లో కూడా ఎక్సలెంట్ గా రన్ అయింది. నార్త్ లో డే 1 తన ప్రీవియస్ హైయెస్ట్ అయిన జంజీని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాటేస్తూ రీసెంట్ బిగ్ హిట్ అయిన దేవరాని కూడా దాటేస్తూ ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక, తమిళనాడులో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కలెక్షన్స్ రాకపోయినా డీసెంట్ నెంబర్స్ అయితే పెట్టింది. అలా ఇండియాలో పర్వాలేదనిపించే విధంగా రన్ అయింది ఈ ఫిల్మ్. మరి ఓవరాల్ గా డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, ఎంత బిజినెస్ ని రికవర్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ నుంచి వద్దాం. నైజాంలో చూసుకుంటే హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో 9.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా 7th ప్లేస్ కి వెళ్ళగా, డిస్ట్రిక్ట్స్ లో మాత్రం పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉండడంతో డే 1 నైజాంలో 10.9 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ అండర్ పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. బెనిఫిట్ షో లేకపోతే ఎంత లాస్ వస్తుందనేది ఖచ్చితంగా ఈ సినిమా బట్టి చూడొచ్చు. ఒక రీమేక్ మూవీ అయిన భీమ్లా నాయక్ డే 1 కూడా దాటలేకపోయింది ఈ ఫిల్మ్. నైజాంలో బిజినెస్ 43.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 32.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే సినిమా జోనర్ కి ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. డే 1 సీడెడ్ లో 5.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ 9th ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ ఫిల్మ్. సీరియల్ లో చరణ్ కింగ్ కదన్నా మరి వినవిధరామని కూడా దాటలేదేంటి అంటే క్లాస్ టచ్ ఉంటే సీడెడ్ సీఎం అయినా ఇక్కడ తగ్గాల్సిందే. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ డే 1 కంటే కూడా సీరియల్ లో తక్కువ. దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు ఒక క్లాస్ టచ్ ఉంటే సీరియల్ లో ఓపెనింగ్స్ ఎలా దెబ్బ కొడతాయో. అందుకే మహేష్ బాబు సినిమాలకి ఇక్కడ రన్ అనేది తక్కువగా ఉంటుంది. సీరియల్ లో బిజినెస్ 23 కోట్ల వరకు జరగడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 17.2 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే సీరియల్ తో సమానంగా నెంబర్ పడుతూ దుమ్ము లేపింది. విజయనగరంలో 56 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి వెళ్ళింది ఈ ఫిల్మ్. ఇక శ్రీకాకుళంలో 39 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ లోకి వెళ్ళింది. ఇలా మేజర్ ఏరియాస్ లో చాలా వరకు ఆంధ్రలో టాప్ నెంబర్స్ అయితే పడ్డాయి. అలా ఉత్తరాంధ్రలో టోటల్ షేర్ 5.4 కోట్లకి చేరుకోగా ఇక్కడ బిజినెస్ 14 కోట్లు కావడంతో
మరో 8.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఈస్ట్ లో 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మోత మోగించింది ఈ ఫిల్మ్. రాజమండ్రి, కాకినాడ వంటి మేజర్ ఏరియాస్ లో నెంబర్ 1 ఓపెనింగ్స్ పెట్టింది ఈ ఫిల్మ్. కోనసీమ ఏరియా నుంచి పెద్ద నెంబర్స్ అయితే పడ్డాయి. ఈస్ట్ లో బిజినెస్ 10 కోట్లు కావడంతో మరో 5 కోట్ల 15 లక్షల వరకు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక వెస్ట్ విషయానికి వస్తే భీమవరం, ఏలూరు, తణుకులో 1.2 కోట్లు కలెక్ట్ చేస్తూ పెద్ద నెంబర్ని పెట్టగా ఓవరాల్ గా చూసుకుంటే 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. వెస్ట్ లో బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 5.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక గుంటూరు విషయానికి వస్తే సాలిడ్ గా స్టార్ట్ అయింది గేమ్ చేంజర్ ఫిల్మ్. ఎన్టీఆర్ కే కాకుండా చరణ్ కి కూడా గుంటూరు అనేది స్ట్రాంగ్ ఏరియా. హైర్స్ కూడా ఇద్దరికి గట్టిగానే పడతాయి. గుంటూరులో బిజినెస్ 10 కోట్లు కావడంతో మరో 5.63 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కృష్ణాలో డే 1 3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా 8.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక నెల్లూరులో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా డే 1 2.3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ అయితే పెట్టింది. సో బ్రేక్ ఈవెన్ కి మరో 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. అలా హైర్స్ కలుపుకుంటూ డే 1 తెలుగు స్టేట్స్ లో 39.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది గేమ్ చేంజర్ ఫిల్మ్. నైజాంలో ఎక్స్ట్రా షోస్ అండ్ టికెట్ హైక్స్ కావాల్సినంత ఇచ్చుంటే మాత్రం 45 కోట్ల మార్క్ దాటేసి ఉండేది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 122 కోట్లు కావడంతో మరో 82.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కర్ణాటకలో 4.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా షేర్ అయితే 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. కర్ణాటక బిజినెస్ 14.5 కోట్లు కావడంతో ఏకంగా మరో 12 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. ఇక తమిళనాడు విషయానికి వస్తే శంకర్ అక్కడ స్టార్ డైరెక్టర్ అయినా కూడా తన ప్రీవియస్ సినిమాల ఎఫెక్ట్ అయితే గట్టిగా పడిందని చెప్పొచ్చు. డే 1 దగ్గరగా 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా షేర్ అయితే 1.2 కోట్ల రేంజ్ లో ఉంది. తమిళనాడులో బిజినెస్ 15 కోట్ల వరకు ఉండడంతో మరో 13.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. తమిళనాడులో టాక్ ఏంటనేది నాకైతే ఐడియా లేదు. చెన్నై వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇక కేరళలో 25 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ జరిగిన బిజినెస్ కి డిజాస్టర్ ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టగా హిందీలో మాత్రం ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. డే 1 హిందీలో 8.6 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ దేవరా 7.9 కోట్ల నెట్ ని కూడా దాటేసింది. అండ్ సౌత్ సినిమాల పరంగా టాప్ 10 ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ ఫిల్మ్. అలా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా గ్రాస్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో అలా ఇండియాలో డే 1 73 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 19 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా గేమ్ చేంజర్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 92 కోట్ల రేంజ్ లో ఉండగా ట్రేడ్ లెక్కల్లో 92 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 56 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 165.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో ఒక 60 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగిన వీకెండ్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 152 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంటుంది. బట్ మేకర్స్ అయితే డే 1 186 కోట్ల పోస్టర్ అయితే దింపారు. మరి డే 2 ఎంత నెంబర్ని వేస్తారో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఫైనల్ కలెక్షన్స్ తెలియాలంటే మండే హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సో గైస్ దట్ ద వీడియో. ఇది గేమ్ చేంజర్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.